నల్లజర్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్‌డే సందర్భంగా ఒక పొట్టెలును బలి ఇచ్చి దాని రక్తాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫ్లెక్సీకు అంటించారంటూ ఆహ్, నల్లజర్ల పోలీసులు ఆ యువకులందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించారని కూడా ఆరోపణలున్నాయి. అంతేకాకుండా వాళ్ళను నడి రోడ్డు పైన వెహికల్‌లో కాకుండా నడి రోడ్డు పైన నడిపించడం కూడా జరిగింది. దానిపైన చాలా విమర్శలు కూడా వచ్చాయి. దానికి డీజీపీని వివరణ కోరగా వెహికల్ లేకపోవడం వల్ల అలా నడిపించడం అని చెప్పడం నిజంగా అది ఇండియా వైడ్ కూడా ఒక వైరల్ అయింది ఆ ఇష్యూ. ఒక స్టేట్ గవర్నమెంట్‌లో ముద్దాయిలను తీసుకుపోవడానికి వెహికల్ కూడా లేవు అన్న పరిస్థితుల్లో ఏపీ గవర్నమెంట్ ఉంది అంటూ కూడా చాలామంది కూడా దాన్ని విమర్శించడం జరిగింది. అయితే వాళ్ళందరికి కూడా ఒక ధైర్యం ఇవ్వడానికి అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి పిలిపించి, మీ పైన పెట్టిన కేసులకు గాను మేము న్యాయ సహాయం చేస్తాం. మీకు లీగల్‌గా మా వకీల్‌ని పెట్టి వాదిస్తాం. ఆ కేసులను బలంగా ఎదుర్కొనేలాగా మీకు మేము తోడుగా ఉంటామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు ఒక భరోసానివ్వడం జరిగింది. అయితే మన రాష్ట్రమే కాదు చాలా రాష్ట్రాల్లో ఏదైనా జాతరలు జరిగినప్పుడు గానీ, పండగలు గానీ నరబలి అనేది కామన్. మళ్ళా ఆ ఇష్యూలో పోలీసులు ఎందుకు ఉత్సాహంగా అత్యుత్సాహం ప్రదర్శించారో అర్థం కావడం లేదు. సో, ఏదేమైనా కూడా ఒకవేళ వాళ్ళు నిజంగా చేసిండే తప్పయింటే లీగల్‌గా వాళ్ళని అరెస్ట్ చేసినా పర్వాలేదు గానీ, వాళ్ళపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అనేది చట్టపరంగా అది మంచి పద్ధతి కాదు. అండ్ ఇట్ ఈస్ యాంటీ కాన్స్టిట్యూషనల్. సో, దాన్ని అందరూ కూడా వ్యతిరేకించాలి. వాళ్ళపైన ఏమన్నా వాళ్ళు చేసిండేది ఏదైనా లీగల్‌గా తప్పు అనిపిస్తే వాళ్ళపైన కేసులు బనాయించి కోర్టుల ముందు ప్రవేశపెట్టాలి. అంతేగాని థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అంత మంచిది కాదు అనేది నా ఒపీనియన్. ఏదైతేనేమి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు సానుభూతిని ప్రకటించడం జరిగింది. మేమున్నామంటూ కూడా భరోసా ఇవ్వడం జరిగింది.